పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన వెంకయ్య నాయుడు గారికి, చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్. హనుమాన్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికీ 231 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వీక్ వరుసగా 3 రోజులు సెలవు రావడంతో అది 250 కోట్లకి చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హృతిక్ రోషన్, దీపిక నటించిన ఫైటర్ మూవీని గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు, యూఏఈలో తప్ప. అయితే కారణం మాత్రం చెప్పలేదు. ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. శృతి హాసన్ ఒక ఇంటర్నేషనల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ పేరు చెన్నై స్టోరీస్. 2004లో రికార్డు స్థాయిలో అమ్ముడైన ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా తెరకెక్కుతుంది. హిజు సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన మెరీ క్రిస్మస్ మూవీ ఫిబ్రవరి 9 గాని లేదా 16 గాని నెట్ఫ్లిక్స్ లో రానట్లు సమాచారం. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవరా మూవీ డేట్ మారిందా అంటే మారిందని అనుకోవాలి. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ పని ఇంకా ఉందట. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నారు. అలాగే విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి గాయం కావడము, మరికొన్ని ఇతర కారణాల వల్ల మూవీ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె భావితరణి హెల్త్ ఇష్యూస్ వల్ల కన్నుమూశారు. ఈమె కూడా సింగరే. తెలుగులో గుండెల్లో గోదావరి ఇంకొన్ని మూవీస్ కి వర్క్ చేశారు. అయితే ఆమె గత 5 నెలలుగా లివర్ క్యాన్సర్ వల్ల సఫర్ అవుతున్నారు. అయితే ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. తలపతి విజయ్ 69వ మూవీ ఫిక్స్ అయిందట. పిజ్జా, జిగర్తాండా XX మూవీస్ తో హిట్ కొట్టిన కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. కార్తీక్ డైరెక్ట్ చేసిన స్టోరీ విజయ్ కి నచ్చడంతో ఓకే చేశారట. ఈ మూవీకి సన్ పిక్చర్స్ బ్యాంక్ రోల్ చేయనుంది. బలగం మూవీతో హిట్ కొట్టిన వేణు ఎలదండి తన 2వ మూవీ నానితో చేస్తున్నట్లు టాక్. నాని స్టోరీ కూడా ఓకే చేశారట. మూవీ పీరియాడిక్ లవ్ స్టోరీ. ఈ మూవీని దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మిస్తున్నట్టు సమాచారం. చైనాలో వింత ఆఫర్, ఫ్లాట్ కొంటే వైఫ్ ఫ్రీ అని. యాక్చువల్లీ చైనాలో రియల్ ఎస్టేట్ అంతగా బాలేదు. సో దాన్ని లేపడానికి ఇలాంటి ఆఫర్ పెట్టారనమాట. అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. పైగా ఇదేదో తేడాగా ఉందని ఆ కంపెనీ మీద ఫైన్ కూడా వేశారు. కేరళలో ఓ పర్సన్ కి లాటరీలో 20 కోట్లు వచ్చాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేరళ లాటరీ డిపార్ట్మెంట్ బంపర్ కేరళ లాటరీని నిర్వహించింది. అయితే 20 కోట్లు గెలుచుకున్న వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఎవరో ఆ మహానుభావుడు. ఇలాంటివి మనకెందుకు రావు. కుర్చీ మడత పెట్టి కొడితే డైలాగ్ తో ఫేమస్ అయిన తాతను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం వచ్చి వైజాగ్ సత్య అనే పర్సన్ కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు తాత. దీంతో ఆ సత్య పిఎస్ లో కంప్లైంట్ చేయడంతో అరెస్ట్ చేశారు. దీనికి చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటి అంటే కుర్చీ తాత ఫేమస్ అవ్వడంతో కృష్ణానగర్ కి చెందిన ఒక పర్సన్ వైజాగ్ సత్యతో కుర్చీ తాతతో ప్రమోషన్స్ చేయించచ్చు కదా అని చెప్పారట. ఈ వైజాగ్ సత్యను మనం ఉప్పలబాలు వీడియోస్ లో చాలా సార్లు చూసాము. అయితే కుర్చీ తాత కాంటాక్ట్ పర్సన్ గా ఈ వైజాగ్ సత్య ఉండేవాడు. దీనికి తోడు కుర్చీ తాత గెటప్ ను కూడా మార్చాడంట. అంటే డ్రెస్ చేంజ్ చేయడము, గ్రూమింగ్ చేయడం లాంటివి. తమను కలవడానికి హెల్ప్ చేసింది సత్య అని అట. అలాగే ఆ సాంగ్ కోసం కుర్చీ తాతకి 20,000 ఇచ్చారట. అంతా బానే ఉంది. గుంటూరు కారం రిలీజ్ అవ్వడము, కలెక్షన్స్ బాగా వచ్చాయని కుర్చీ తాతకు తెలియడంతో నా వాయిస్ వాడుకున్నారు. గుంటూరు కారం టీము నాకు ఇల్లు ఇవ్వాలని, మహేష్ బాబుని కలవాలని వైజాగ్ సత్యతో చెప్పడంతో మహేష్ బాబు నిన్నెందుకు కలుస్తారని, అలాంటివేవి జరగవని చెప్పడంతో కుర్చీ తాత రివర్స్ అయ్యి నువ్వు కావాలని చేస్తున్నావని, నిన్ను చంపేస్తానని తిట్టడంతో వైజాగ్ సత్య పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడంతో జరిగింది. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఇలాంటి న్యూస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.